హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. సో ఆ స్పెషల్ వీడియో ఏంటి అంటే నేను చెప్పడం కన్నా మీరు చూసేస్తే బాగుంటుంది కదా. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం, చలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూస్తే అర్థమైపోతుంది. అయితే కోడి అనేది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. మాకున్న కోళ్ళలో ఒక కోడి. సో అయితే అసలు ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపించబోతున్నాను. అయితే మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే వాటర్ టెస్ట్ అన్నమాట. అసలు ఎందుకు ఈ వాటర్ టెస్ట్ అంటే ఒకవేళ అందులో ఎగ్స్ ఎన్ని మనకి పక్కా పిల్లలు అవుతాయి అనేది తెలుస్తుంది. సో మనం ఇలా వాటర్లో వేసినప్పుడు కిందకి అడుగుకి వెళ్ళిపోతే ఫ్రెష్గా ఉన్నట్టు, మనకి పైకి తేలుతున్నాయంటే అవి పిల్లలు చెయ్యవు అని అర్థము. సో అవి చెక్ చేసుకొని మీరు వాటర్ టెస్ట్ చేసుకొని కూడా ఎగ్స్ అనేవి ఫ్రెష్గా ఉన్నాయి తీసి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మేమైతే ఏమంటారు కోడి కోసం అనేసి ఇలా ఒక టబ్ తీసుకొని ఇందులో గడ్డి ఉంటుంది కదా, గడ్డి అనేది వేస్తున్నాను. ఎందుకంటే అది ఏమంటారు మనకి ఎగ్స్ పెట్టిన రోజు నుంచి 21 days ఇది పిల్లలు చేసే వరకు దీని మీద కూర్చుంటుంది కాబట్టి దానికి కంఫర్ట్గా ఉండాలి, ఎగ్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి. సో ఇలాగా గడ్డి అనేది ఇలా సెట్ చేసి పెట్టామన్నమాట రౌండ్గా. దీంట్లో మధ్యలో పొట్టు కూడా పోసామన్నమాట దానికి మెత్తగా ఉండడం కోసం. సో ఇలా 21 days తర్వాత ఎగ్స్ అనేవి మెల్లగా హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అయితే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే దీన్ని ఎప్పుడైతే మనం పొదిగేసిన తర్వాత ఒకరోజు తప్పించి ఒకరోజు మనం దీన్ని బయటికి వదిలేసేయాలన్నమాట. అలానే ఎగ్స్ మీద కూర్చొనివ్వద్దు, అది అలానే కూర్చుంటుంది కానీ మనం తీసి బయటికి వదిలేసేయాలి. సో ఎందుకు అని అంటే దానికి కొంచెం ఫుడ్ తీసుకోవడం కానీ వాటర్ తీసుకోవడం కానీ అండ్ వాటికి టిక్స్ పట్టకుండా ఉండడానికి, అంటే చిన్న చిన్న టిక్స్ లాంటి పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి, అలాంటివి రాకుండా ఉండాలంటే అది కొద్దిగా బయట కూడా తిరగాలన్నమాట. సో ఇలా మనము దీన్ని కేర్ చేయాలన్నమాట 21 days. ఆ తర్వాత మెల్లిగా మనకి గుడ్లు అనేవి హ్యాచ్ అవుతాయి. సో మేమేం చేస్తున్నామంటే ఏవైతే గుడ్లు సో అందులో పిల్లలు ఉన్నాయి కానీ అవి ఎంత టైం అయినా కానీ మనకి ఎగ్స్ హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 3 to 4 hours మనకి పిల్లలు అనేవి కంప్లీట్గా వచ్చేసేయాలి. సో ఒకవేళ రావట్లేదు అంటే అందులో పిల్లలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇలాగ మెల్లిగా మేము ఏం చేసామంటే దీనికి కొంచెం ఇది ఆల్రెడీ ఎగ్కి హోల్ ఉంది, కాకపోతే అది అందులో నుంచి బయటికి రాలేకపోయింది. మేమే ఇలా తీసి బయట వేయడం జరిగింది, చూడండి. సో ఇది చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. పాపం చాలా కష్టపడింది, బయటికి రాలేకపోయింది. మేమే దీనికి హెల్ప్ చేసి బయటికి తీయడం జరిగిందన్నమాట. సో ఇది చాలా హెల్తీగా ఉంది బేబీ. చాలా బేబీస్ బయటకు వచ్చాయి, ఇది ఒకటి రాలేకపోయింది. సో అందుకే దీన్ని తీసాము. అండ్ ఇంకొకటి, మీరు కోడి ఫస్ట్ టైం ఏమంటారు గుడ్లు పెడుతుంది అంటే ఇంకా కేర్ తీసుకోవాలి. ఎందుకు అంటే సో దానికి ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది తెలియక వాటిని ఎగ్స్ని పగలగొట్టడం కానీ వాటి మీద సరిగా కూర్చోకపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీ కోడి గుడ్లని పొడుచుకొని తాగుతుంది అని మీకు అనిపిస్తే దాని ముక్కుకి ఒకటి దాని ఈక ఉంటుంది కదా, ఈక అనేది దాని ముక్కుకి పెట్టేసేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ముక్కులో గుచ్చడం వల్ల అది ఇలా ఎగ్స్ తినడం అలాంటివి చేయకుండా ఉంటుంది. సో ఇది ఒకటి అన్నమాట. ఎప్పుడైతే పిల్లలు చేసిన తర్వాత వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే దానికి కొద్దిగా బెల్లం వాటర్ అనేది తాగిపించాలి. సో ఎందుకు బెల్లం వాటర్ అంటే బెల్లం వాటర్ తాగడం వల్ల దానికి కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అండ్ అది ఎక్కువ బయటికి వెళ్ళదు, వాటర్ తాగదు. సో కొద్దిగా దానికి ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో మనం ఈ బెల్లం వాటర్ అనేది తాగిపిస్తాం. అండ్ ఎలాంటి రోగాలు రాకుండా ఉండడం కోసం కూడా బెల్లం వాటర్ అనేది తాగిపిస్తారన్నమాట. మేమైతే మా కోళ్ళకి ఏది పొదిగినా కానీ ఫస్ట్ ఇలా బెల్లం వాటర్ అనేది తప్పకుండా తాగిపిస్తాము. సో ఈ చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో మీరు పొదిగేసిన తర్వాత ఒకరోజు తప్పించి ఒకరోజు దాన్ని బయటకు వదిలేసేయాలి. ఒకవేళ అది కొత్తగా గుడ్లు పెట్టే కోడి ఫస్ట్ టైం పెడుతుంది అనుకుంటే ఒకవేళ అది గుడ్లను పొడుచుకొని తాగడం ఆకలితోని అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఈకలు ఉంటాయి కదా, ఈకల్ని దాని ముక్కుకి పెట్టాలన్నమాట. అలా చేయడం వల్ల అది పొడుచుకొని తాగదు. అండ్ నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత వాటికి కూడా మనం ఇలా ఫీడ్ చేయడానికి ట్రై చేయాలి. సో చూస్తున్నారు కదా. సో ఇలా పిల్లలు పుట్టిన తర్వాత ఒక 2 hours తర్వాత అలాగా ఫస్ట్ బెల్లం వాటర్ ఇచ్చిన తర్వాత సో దానికి కొద్దిగా ఫుడ్ అనేది ఇవ్వాలన్నమాట కోడికి. సో ఎనర్జీ కూడా వస్తుంది దానికి. అండ్ ఇంకొకటి, చిన్న బుడ్డి పిల్లలు ఉన్నాయి కదా, వీటికి మనము
చాలా సన్నగా రవ్వలాగా పట్టాలన్నమాట ఫీడ్. సో అప్పుడే అవి ఈజీగా తినడానికి వాటికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా బుడ్డగా ఉంటాయి కదా! సో వాటికి టైం పడుతుంది అండ్ వాటికి తినడం రాదు. గింజలు పెద్దగా ఉంటే వాటిని మిక్సీ పట్టి సన్న రవ్వలాగా చేసి వాటికి ఫీడ్ అనేది ఇవ్వాలి కొన్ని రోజుల వరకు. సో ఇప్పుడు వీటికి కొద్దిగా ఫుడ్ అనేది ఇచ్చాను. చూడండి ఎలా తింటున్నాయో బుడ్డిగా. సో ఇలాగా మనకి పిల్లలు అనేవి ఆల్మోస్ట్ అన్నీ పుట్టాయి. 1, 2 పగలడం జరిగింది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం పిల్లల్ని చేసిందనమాట. సో 1, 2 గుడ్లు పగిలిపోయాయి. ఒక గుడ్డు రాలేకపోతే మేమే బయటికి తీయడం జరిగింది. సో కంప్లీట్‌గా అన్ని పిల్లలు అనేవి మ్యాక్సిమం 11 పిల్లల వరకు 11-12 పిల్లల వరకు మాకొచ్చాయి. ఎన్ని గుడ్లు పెట్టిందో ఆల్మోస్ట్ అన్ని పిల్లలు వచ్చేసాయన్నమాట. సో తర్వాత ఏంటి అంటే మీరు డైరెక్ట్ కోడిని పిల్లల్ని బయటికి వదిలేయొద్దనమాట. సో మేము ఫస్ట్ ఏం చేసామంటే పిల్లలు చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్‌లో పెట్టాము. సో దీనికి ఒకటి మేము ఏమంటారు చిన్న కేజ్ లాంటిది తయారు చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇవి కొద్దిగా మనకి 1 వీక్ 10 డేస్ వరకు మ్యాక్సిమం వీటిని బయటకు వదలొద్దన్నమాట. ఎందుకంటే కాకులు కానీ, గద్దలు కానీ, కుక్కలు కానీ ఈ చిన్న పిల్లల్ని పట్టేస్తాయి ఈజీగా. ఎందుకంటే వీటికి ఉరకడం రాదు కదా! సో అందుకే వీటిని మదర్‌తోనే ఇంట్లోనే మనము ఇలాగా సేఫ్ ప్లేస్‌లో పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా మేము ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ ఉంటే అందులో ఒక 2 డేస్ పెట్టాము. తర్వాత వీటికి ఒక చిన్న కేజ్ అనేది తయారు చేసాము. సో దాంట్లో తిరిగేలాగా ఉండేలాగా చూడండి ఇవి మనకి ఎలా సైజు కొద్దిగా పెద్దగా అయిపోయాయి కదా! సో ఇలా కేజ్ తయారు చేసి దీంట్లోనే ఫీడ్, వాటర్ అన్నీ కూడా పెట్టాము. సో ఇవి కొద్దిగా పెద్దగా అవ్వగానే మనం ఆ తర్వాత వీటిని బయటకు వదిలేసుకోవచ్చు. సో ఇదే అన్నమాట మనం కోడి గుడ్లని పొదిగేయడం. ఫస్ట్ వాటర్ టెస్ట్ మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో వాటర్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు పైకి తేలుతున్నాయంటే ఆ గుడ్లు ఎలాగో వేస్ట్ అయిపోతాయి మ్యాక్సిమం. లేదు అనుకుంటే అది పెట్టిన గుడ్లన్నీ కూడా పొదిగేసుకోవాలంటే పొదిగేసుకోండి. అందులో ఏవి పిల్లలు అవుతాయో అవి అవుతాయి. ఫైనల్‌గా ఏవైతే పిల్లలు కావో వాటిని తీసి పడేయడమే. సో వీటికైతే మేమైతే ఫీడ్ వచ్చేసి ఏమంటారు జొన్నలు ఇవన్నీ ఉంటాయి కదా! రాగులు, జొన్నలు ఇలాంటివన్నీ కూడా సన్నగా రవ్వలాగా గ్రైండ్ చేసి వేస్తున్నామన్నమాట. సో ఇలాంటి ఫీడ్ వేయడం వల్ల మనకి మంచి వెయిట్ వస్తాయి అండ్ చాలా హెల్తీగా ఉంటాయి. ఎప్పుడైనా రేషన్ బియ్యం ఇలాంటివి వేయొద్దు, రోగాలు వస్తాయి. సో చాలామందికి తెలియక అలాంటివి వేస్తారు. ఒక్కదానికి రోగం వచ్చిందంటే అన్నీ చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఒక కేర్ తీసుకోండి జాగ్రత్తగా. సో ఇలాగా మేము మా కోళ్ళని ఏమంటారు పొదిగేయడంలో వీటిలలో ఇలాంటి కేర్ తీసుకుంటాం. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.